నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. త్వరలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కలుస్తామని తెలిపిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేర బత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. పట్టభద్రులను కోరిన కూటమి పార్టీల నాయకులు. జంగారెడ్డిగూడెం ప్రతిభా పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బాలోత్సవ్ 2025 వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన పట్టిసీమలో జరిగే శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డితో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టిసీమలో ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిర్వహించేందుకు శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూ లైన్లు నిర్వహించాలన్నారు. భక్తుల మనోభావాలకు తగిన రీతిలో ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ వెంకటరమణ, డిపిఓ అనురాధ, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కుంచనచర్ల జగన్నాథరావు, ఆలయ కమిటీ సభ్యులు వీరభద్రారావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఆలయ ఈవో చాగంటి సురేష్, సర్పంచ్ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను సంబంధిత శాసనసభ్యులతో కలిసి కొల్లేరు సమస్యపై మాట్లాడతామన్నారు. అలాగే శాసనమండలి పట్టభద్రులు నియోజకవర్గ కూటమి అభ్యర్థి విజయానికి సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్లో కూడా చెప్పాము. ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది. నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుద్దామని 20వ తారీఖు రమ్మన్నారు. కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం, కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం. ఇవాళ సమస్య గురించి మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎప్పుడో ఇంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య. ఎప్పుడు కూడా పైన 5 ఏళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా క్యాంపెయినింగ్ అందరు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరు కూడా మేము చదువుకున్న వాళ్ళము, మీ అందరికీ కూడా టీచర్లకైనా కానీ ఉద్యోగాలు ఉండేటోళ్ళందరికీ కూడా ఇవాళ టీడీపీ అభ్యర్థి అయినా కూడా రాజశేఖర్ గారిని, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని, వీళ్ళిద్దరినీ కూడా మీ అందరూ గెలిపియాలని మీ అందరినీ కోరుకుంటున్నాం.
ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కూటమి పార్టీల నాయకులు కోరారు. కూటమి పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం కూటమి పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రైవేటు విద్యా సంస్థల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఈ శ్రీనివాసరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, జనసేన నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ బలవల తాతాజీ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూటమి పార్టీల అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేస్తున్నారన్నారు. కావున పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖరంకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, రాష్ట్ర శెట్టిబల్జీ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటుకుంట రాము, నాయకులు పరిమి సత్తిపండు, మండవ లక్ష్మణరావు, తూటుకుంట దుర్గారావు, బొబ్బరి రాజుపాల్, గుల్లపొడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మనం అన్ని రకాల ఎలక్షన్స్ చూస్తుంటాం. జనరల్ ఎలక్షన్స్, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఎమ్మెల్సీలో టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉంటారు. గ్రాడ్యుయేట్స్ అందరి తరపు నుంచి శాసనమండలిలోకి ఒక గ్రాడ్యుయేట్ పంపించేది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. తూర్పు అండ్ పశ్చిమ గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం పేరాబత్తుల రాజశేఖరం గారు అనే ఒక వ్యక్తిని కూటమి తరపు నుంచి పోటీలో నిలబెట్టడం జరిగింది. ఆయన చాలా సౌమ్యుడు. మన అందరి తరపున మన యొక్క వాయిస్ని శాసనమండలిలో ఇవ్వడానికి మనందరం కలిసి ఆయన పంపించుకుంటే మనందరి యొక్క కష్టసుఖాలు తెలుసుకుని మన యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేసే వ్యక్తి రాజశేఖరం గారు అవుతారు. ఈయన ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మన యొక్క ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ దృష్టికి, ఎందుకంటే మన గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళే వ్యక్తి కావాలంటే ఆ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తిని మనం గెలిపించుకోవడం వలన ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి అనేది మనందరం కూడా ఆలోచిస్తే. కూటమి అభ్యర్థి అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి అభ్యర్థిగా ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనం శాసన సభకి మనం ఎన్నికలు చేసుకున్నాము. ఇప్పుడు శాసన మండలికి దీంట్లో సార్ చెప్పినట్టు గ్రాడ్యుయేట్స్ ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కలిపి ఒక నియోజకవర్గం. ఈ నియోజకవర్గాల్లో ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉంటారో వాళ్ళందరూ ఓటర్లు. మనం ఏం చేయాలంటే కూటమి తరఫున పేరాబత్తుల రాజశేఖర్ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇక్కడ పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. దాన్ని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఈ రోజున కూటమి అభ్యర్థి తరఫున మేము అందరం కూడా మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి వచ్చాము. ముఖ్యంగా ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనకి దగ్గర 30 మంది అభ్యర్థుల దాకా పోటీలో నిలబడటం జరిగింది. కానీ మన కూటమి తరఫున ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు. ప్రభుత్వం తరఫున ఎన్డీఏ కూటమి తరఫున నిలబెట్టిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారు. ఆయన మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఆ పక్కన ఆ పోలింగ్ బూత్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన పెన్నుతోటి 1 నెంబర్ అని వేస్తే సరిపోతుంది. దయచేసి మీతో పాటు ఇంకెవరైతే ఉన్నారో ఓటర్స్ అందరినీ కూడా ఆ ఓటు వేసే విధంగా మీరొక్కరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి మనస్ఫూర్తిగా కూటమి తరపున కోరుకున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రతిభ బాలోత్సవ్ 2025 వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో ఎంఈఓ 2 రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరికి స్కూల్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రతిభా స్కూల్ యాజమాన్యం బాలోత్సవ్ పేరుతో 3 రోజుల పాటు విద్యార్థులకు ఉపశమనం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ బాలోత్సవ్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొనాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాసిరెడ్డి సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధూషారెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటే
ఫిబ్రవరి మార్చ్ వస్తున్నాయంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి మీద దృష్టి పెడతా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కానీ ఈ టైంలో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే కొంచెం సాహసం లాంటిదే. ఎందుకంటే ప్రస్తుత టైంలో వచ్చేటప్పటికి పోటీ ప్రపంచం అంతా ర్యాంకుల మీద ఉంటుంది. ర్యాంకులు కొడితేనే తప్ప మన ఇన్స్టిట్యూట్కి మనుగడ ఉండదేమో అనే తపనతో ఉంటుంటారు. కానీ అది కాదు, పిల్లల యొక్క ఆలనా పాలన కూడా చూసుకుంటే బాగుంటుంది. అట్లాగే వాళ్ళ యొక్క ప్రతిభను బయటికి తీసుకున్నట్టయితే ఈ ప్రతిభ ఇన్స్టిట్యూట్లోనే ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది. అంటే బాలల్లో ఉన్నటువంటి బహుముఖ ప్రతిభను వెలికి తీయడమే ఈ బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. డిఫరెంట్ టైప్ ఆఫ్ టాలెంట్ పిల్లల్లో దాగి ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీసి ఆ టాలెంట్ని ప్రదర్శించేదానికి ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి స్టేజ్ ఇది. ఆ స్టేజ్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మేనేజ్మెంట్ మరి జంగారెడ్డిగూడెంలో వన్ ఆఫ్ ద స్కూల్ పిల్లల్ని ఇలాంటి విషయాల్లో ఎంకరేజ్ చేసే స్కూల్ ఏదైనా ఉందంటే ప్రతిభా స్కూల్ అని నేను నాకు తెలిసి గర్వంగా చెప్పగలను. ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ని వెలికి తీసేటటువంటి మంచి ఆలోచన, మంచి దృక్పథం ఈ విద్యా సంస్థకి మరి రన్ చేసినటువంటి మేనేజ్మెంట్కి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కుబళ్లు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకుని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. వర్జీనియా పొగాకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రముఖ రైతు అల్లూరి రామకృష్ణ కోరారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ను అల్లూరి రామకృష్ణ కలిసి వర్జీనియా పొగాకు రైతుల సమస్యల్ని వివరిస్తూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ టొబాకో బోర్డు సూచించిన పరిమాణం కంటే ఈ ఏడాది జిల్లాలో ఎక్కువ పరిణామంలో పొగాకు పండుతుందన్నారు. దీంతో అమ్మకాలు ఎక్కువ కాలం సాగించాల్సి ఉంటుందన్నారు. కావున రైతుల సౌలభ్యం కోసం మరో వేలం కేంద్రం మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా సన్న చిన్నకారు రైతాంగం కొత్త బ్యానర్లను నిర్మించుకుని పొగాకు సాగు చేశారన్నారు. కావున వీరికి సకాలంలో లైసెన్సులు ఇప్పించి అమ్మకాలకు అనుమతించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం పట్ల ఎంపీ మహేష్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు అల్లూరి రామకృష్ణ తెలిపారు.
మార్చి 17వ తేదీ నుండి 31 వరకు జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డీఈఓ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 25,179 మంది విద్యార్థులకు గాను 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 6 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే విధంగా ఒక ప్రణాళికను రూపొందించి దాని ప్రకారం విద్యా బోధన చేస్తున్నామని డీఈఓ వివరించారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ 17/3/25 నుంచి 31/3/25 వరకు జరుగుతుందండి. ఎగ్జామ్స్ 9:30 నుంచి 12:45 వరకు ఉంటుంది. రెగ్యులర్ పిల్లలు బాయ్స్ 11,529, గర్ల్స్ 11,522, మొత్తం 23,051. అదేవిధంగా వన్స్ ఫెయిల్డ్ అయిన వాళ్ళు 1,432 బాయ్స్, 696 గర్ల్స్, 21,128 మొత్తం టోటలు. ఆల్ టుగెదర్గా 25,179 మంది మన ఏలూరు జిల్లాలో 133 సెంటర్లలో రాస్తున్నారు. అయితే మనకి ఏ సెంటర్లు 41, బి సెంటర్లు 58, సి సెంటర్లు 34, మొత్తం 133 సెంటర్లు. ఆ పరీక్షలలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకోవటానికి, అదేవిధంగా నో సెల్ ఫోన్ జోన్, అంటే మనం పరీక్షలు రాసేటప్పుడు ఎవరు కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా గౌరవ డైరెక్టర్ గారు, కమిషనర్ గారు ఆదేశాల మేరకు సెల్ ఫోన్లు ఎవరు తీసుకెళ్ళకూడదు. ఆ చీఫ్ ఇన్విజిలేటర్ దగ్గర మాత్రం ఉంటుంది. అది కూడా మనకి మెసేజ్, అంటే ఈరోజు ఇంతమంది ప్రజెంట్ అయ్యారు, ఇంతమంది ఆబ్సెంట్ అయ్యారని చెప్పడం కోసము వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఫోన్ కూడా అక్కడ ఉండే పోలీసు వాళ్ళ దగ్గర పెట్టి టైంకి మాత్రం తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా స్టాఫ్ కూడా ఎవరన్నా ఫోన్లు తెచ్చుకున్నట్లయితే ఆ ఫోన్లు ఒక ప్లేస్లో భద్రపరిచి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రమే ఇస్తారండి. అదేవిధంగా ప్రిస్కింగ్ చేస్తారు. పోలీస్ మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటారు. అమ్మాయిలను మహిళా పోలీసులు, అబ్బాయిలను ప్రిస్కింగ్ చేసి ఎటువంటి గాడ్జెట్స్ తీసుకొని వెళ్లకుండా బాగా చెకింగ్ జరుగుతుంది. అందరూ కూడా టైంకి రావాలి. మరి ఆర్టీసీ డిపో వాళ్ళకు కూడాను కొన్ని రూట్లలో పిల్లల కోసము బస్సులు వేయమన్నాము. అదేవిధంగా రెగ్యులర్గా 8:30కి బస్సులు ప్రొవైడ్ చేయమన్నాము. మన ఎగ్జామ్ 9:30 కాబట్టి వీళ్ళని 8:30కి స్పెషల్ బస్సులు పరీక్షల కోసం ఏమన్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకి ఆ శానిటేషన్ అదంతా కరెక్ట్గా ఉండేటట్టుగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఈ 133 సెంటర్లో ఎక్కడైతే లేకపోతే అక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పాము. అదేవిధంగా సిఈఓ జెడ్పీ గారికి కూడా చెప్పాము. మనకు జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లా పరిషత్ స్కూల్లో కూడా డ్రింకింగ్ వాటరు అదంతా కరెక్ట్గా ఉండేలా చూసుకోమని చెప్పాము. అలాగే ఫర్నిచర్ ఫెసిలిటీసు అవన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పాము సార్. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళతో కూడా మనం చెప్పాము. మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా మన స్కూల్స్ ఉన్నాయి. ఆ మున్సిపల్ స్కూల్స్లో కూడాను ఈ స్టాఫ్ను ఫర్నిచర్ అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోమని చెప్పాము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనకు ఆ పరీక్ష జరిగే రోజుల్లో ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా రెగ్యులర్గా కరెంట్ పవర్ సప్లై చేయాలని చెప్పాము. అదేవిధంగా డిఎంహెచ్ వాళ్ళకు కూడాను మనకి ఆ మెడికల్ కిట్స్ ఏఎన్ఎంలు ప్రొవైడ్ చేయాలి. అన్ని సెంటర్లోనూ వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవన్నీ ఇచ్చి పిల్లలకి ఎటువంటి అలసటత్వం వచ్చినా కూడా దగ్గరగా ఉండి జాగ్రత్తగా చూసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నాము. భీమడోల్ మండలం పొలసానిపల్లికి చెందిన జ్యోతిష్య కేసరి హంపి పీఠం సిద్ధాంతి కాశీబొట్ల వీర వెంకట నాగేశ్వర కృష్ణప్రసాద్ శాస్త్రి పరమపదించారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన ఆయన ఇక లేరన్న వార్తతో ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్ణాటక హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం, జగద్గురు దత్తాత్రేయ స్వామి మహాసంస్థాన పీఠం శ్రీ క్షేత్ర వల్లభాపురం పంచాంగకర్త ఆస్థాన సిద్ధాంతిగా సేవలందించారు. జ్యోతి కేసరి సిద్ధాంత శిరోభూషణ వంటి పదవుల్ని అధిరోహించి దైవ చింతనతో దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆయన సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని పొలసానిపల్లిలోని ఆయన నివాసం వద్ద బంధువులు, గ్రామస్తులు, అభిమానులు సందర్శనకు ఉంచగా జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు హాజరై కన్నీటి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తోలేటి శ్రీనివాస్, సాయి శరత్ తదితరులు మాట్లాడుతూ కాశీబొట్ల వీర వెంకట నాగేశ్వర కృష్ణప్రసాద్ శాస్త్రి వ్యక్తిత్వం గురించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని తెలిపారు. భీమడోలు గాయత్రి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సంతాపం తెలిపారు.
హాస్పిటల్ ఎలా ఏ డాక్టర్ కాంటాక్ట్ చేసి ఇది అవసరం అనేది తెలియదు. అంగన్వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్పు చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జి విమల డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విమల మాట్లాడారు. 42 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ముగిసి సంవత్సరం గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ఒప్పందాల్లో ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. 42 రోజుల సమ్మె ఒప్పందం అమలుకు దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు పసిల సూర్యారావు, నాయకులు యు సత్యనారాయణ, సత్యవేణి, శ్యామల, శాంతి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని జంగారెడ్డిగూడెం ఎంఏఓ బి రాముడు కోరారు. పట్టణంలోని బాలాజీ నగర్ ఎంపీపీ పాఠశాలకు డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో హ్యాండ్ మైక్ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ బి రాముడు, ఎంఈఓ జి శ్రీరాములతో కలిసి మాట్లాడుతూ పేదల ప్రాంతాల్లో చైతన్య సేవా కార్యక్రమాలతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనందిస్తున్న డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం సేవా కార్యక్రమాలను అభినందించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు అమృత రంగా మాట్లాడారు. సంఘ ఉపాధ్యక్షులు లింగంగుంట శ్రీనివాస్, ఉషారాణి దంపతులు 7,000 రూపాయలు విలువైన హ్యాండ్ మైక్ను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నెలపోలు ప్రభాకర్, కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టి నరసాపురం మండలం మల్లుకుంట గ్రామంలోని శ్రీ భువనేశ్వర సమేత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఆలయంలో జరగబోయే మహాశివరాత్రి వేడుకల కరపత్రాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబోతున్నామన్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున భక్తులు ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆవరణంలో గోధుమ తాచుపాము హల్చల్ సృష్టించింది. పాఠశాల ప్రహారీ గోడకు ఆనుకుని ఉన్న చెట్టు అడుగున కలుగులో పాము నక్కి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో వారు పట్టణానికి చెందిన స్నేక్ సేవి సొసైటీ అధ్యక్షులు చెదరవాడ క్రాంతికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న క్రాంతి ఘటనా స్థలానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. దీంతో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుందని క్రాంతి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. త్వరలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కలుస్తామని తెలిపిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేర బత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. పట్టభద్రులను కోరిన కూటమి పార్టీల నాయకులు.
జంగారెడ్డిగూడెం ప్రతిభా పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బాలోత్సవ్ 2025 వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు.